ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారానికి వచ్చి రాగానే ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే సాగిస్తున్న లిక్కర్ వ్యాపారాన్ని మీరు అడ్డుకొని బంద్ చేసి దాన్ని మూసేసి మీకు కావలసిన వాళ్ళ చేతిలో 99% లిక్కర్ షాపులు వచ్చే విధంగా అధికారులు అనధికారులు మీ పార్టీ నాయకులు బెదిరింపులు మీ చేతుల్లో తీసుకున్నారు. మా ప్రభుత్వ హయాంలో ఎక్కడ కూడా బెల్ట్ షాపుల ప్రసక్తే లేదు. ఆ రోజున 70,000 బెల్ట్ షాపుల్ని వేలాలు పెట్టి మరి మీ పార్టీ వాళ్ళు ఈ రాష్ట్రంలో నడిపిస్తూ ఉన్నారు. ఇదంతా ముందస్తుగానే మీరు వేసుకున్న ఒక ప్లాన్గానే ప్రజలు భావిస్తూ ఉన్నారు, నమ్ముతున్నాం కూడా. బయట పడిన తర్వాత మీరు ఏదో సూక్తులు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరూ చంద్రబాబు నాయుడువి ఏదో డైవర్షన్ పాలిటిక్స్ అనుకుంటూ ఉంటారు. ఇక డైవర్షన్ పాలిటిక్స్ కంటే మించి మీరు ఒక చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు, డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో మీరు క్యూఆర్ కోడ్ పెట్టి చూసుకోమని చెప్తారా? అంటే ఇంక మందు షాప్ అయిన ప్రతి ఒక్కరు ఫోన్ తీసుకొని క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేసుకుంటూ పోతుండాలి. దాంట్లో తేడా వస్తే పక్కన పెట్టాలి. అంటే మీ దగ్గర తగినంత సమాచారం, పూర్తి సమాచారం ఉంది. రాష్ట్రం మొత్తం మీద అన్ని లిక్కర్ షాపుల్లో నకిలీ మద్యం అమ్మబడుతూ ఉందని మీ మాటలే చెప్తా ఉన్నాయి. క్యూఆర్ కోడ్ పెట్టి స్కాన్ చేయాల్సింది మీరు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం. మరి 70,000 బెల్ట్ షాపుల్లో ఏ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు? ఎవరిని స్కాన్ చేస్తారు? మీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలని మంత్రుల్ని పంపిస్తారా? లేకపోతే ఏమైనా మీ దగ్గర యాక్టివ్ నాయకుల్ని పంపిస్తారా 70,000 మందిని స్కాన్ చేసుకొని రమ్మని?